ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎగ్తో ఆమ్లెట్, ఎగ్ పొరుటు, ఎగ్ బాయిల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కర్రీ చేస్తారు. నేను ఈరోజు ఎగ్ బ్యాటర్తో చిన్న చిన్న క్యూబ్స్ లాగా తయారు చేసి దాన్ని కర్రీ చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ట్రై చేశాను, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. దీనిలో కొంచెం ధనియాలు, పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని దీన్ని ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని కలుపుకొని ఉంచుకున్న ఈ బ్యాటర్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ బ్యాటర్ని మందపాటి కుక్కర్ కింద తీసుకొని దాంట్లో అడుగును వాటర్ వేసుకొని దాంట్లో ఈ బౌల్ పెట్టేసి పైన లిడ్ పెట్టేసి 10 to 15 minutes బేక్ చేసుకోవాలి. బ్యాటర్ ఉడికేలోపు గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొంచెం మిరియాలు, 2 స్మాల్ సైజ్ ఆనియన్స్, జీడిపప్పు, ధనియాలు, సోంపు, కొబ్బరి, 2 చిన్న సైజు టమాటాలు, 2 లవంగాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. బాయిల్ అయిన ఈ ఎగ్ బ్యాటర్ని ఇలా ఒకసారి అనుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం కూరలోకి వాడుకోవడానికి సరిపడా సైజు. ఇప్పుడు మనం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, 2 మిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కలిపి వేసేసానండి. కొద్దిగా పసుపు, మిక్సీ పట్టుకొని ఉంచుకున్న గ్రేవీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటాం అండి. ఫైనల్గా చాలా టేస్టీ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, మనకి ఎలా కావాలంటే అలా తినొచ్చు.